హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మన కరివేపాకుతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. కరివేపాకు తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. పిల్లలు మనం కూరల్లో కానీ ఏవైనా టిఫిన్స్లో కానీ కరివేపాకు వేస్తే అవి తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కానీ ఇలా ఒకసారి పచ్చడి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని కనుక తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లో నిమ్మ సైజు అంతా చింతపండును తీసుకుని అది మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు వేసుకోండి. ఇవి కొంచెం దూరగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు వేసుకోండి. మెంతులు మరీ ఎక్కువ వేసుకుంటే పచ్చడి చేదుగా ఉంటుందండి, అది కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా త్వరగా వేగిన తర్వాత ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి. మరోసారి ఫ్రై చేసుకోండి. ఇందులోనే 7 నుంచి 8 వరకు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి. కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనే ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకోండి. ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఆకైతే చాలా బాగుంటుందండి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా కరివేపాకు వేసుకుని వేయించడం వల్ల పచ్చివాసన రాదండి, తినేటప్పుడు కూడా కమ్మగా ఉంటుంది. ఇవన్నీ బాగా వేగితే కరివేపాకు మొత్తం కూడా మనకి క్రంచీగా వస్తాయండి. ఈ విధంగా బాగా ఫ్రై అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వీటిని వేసుకుందాం. ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా వాటర్తో సహా వేసేసుకోండి. ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోండి. మూత పెట్టుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. మరీ స్మూత్ పేస్ట్ లాగా అవసరం లేదంటే ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ సైజు ఉంటే సరిపోతాయండి, మనకి చూస్తున్నారు కదా, ఈ సైజు రావాలండి. వీటిని దూరగా వేయించుకోండి. మరీ మెత్తగా అయిపోయేంత వరకు వేయించుకోవద్దండి, పచ్చి వాసన పోతే సరిపోతుంది. మనం తినేటప్పుడు క్రంచీగా తగులుతూ బాగుంటుంది. మరీ ఎక్కువ వేయించకండి. మీకు కావాలంటే ఇందులో పోపు కూడా వేసుకోవచ్చండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని నేనైతే ఏమీ వేయలేదు, జస్ట్ ఇది ఉల్లిపాయలు ఒక్కటే వేసాను. ఈ విధంగా ఆనియన్స్ అయిపోతే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని కూడా వేసుకుందాము. ఒకసారి బాగా కలిపెట్టుకోండి. ఉల్లిపాయలు మొత్తం కూడా పచ్చడిలో మిక్స్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోండి.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మీకు 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. రెగ్యులర్గా పిల్లలు కరివేపాకు తినడానికి ఇష్టపడరు కదా, ఇలా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. వేడి అన్నంలో ఇలా కొంచెం కరివేపాకు పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.